నన్ను జనాలు యాక్సెప్ట్ చేయడం కాదు, మనం నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవాలి. నువ్వు ఎలా కనిపిస్తున్నావు ఏంటి అని. ఇట్ ఈస్ మళ్ళీ అందం కాదు అక్కడ, ఎక్స్ప్రెషన్స్ కానీ, లైక్ హౌ ద వే యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. సో దట్స్ హౌ లైక్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడము, ఈ 2 మూవీస్ నాకు ఇంకా హెల్ప్ అవ్వడము. సో ఇవన్నీ ఇక జర్నీ అంతా అలా అయిపోయి సడన్గా ఇక వసంతి గారు నా లైఫ్ రావడము. నేను ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ ద మ్యారేజ్, బట్ అది తెలిసిందే కదా, కక్కు వచ్చినా పెళ్ళి వచ్చినా ఆగదు అన్నట్టు. ఆగదు. కానీ నీకు అసలు వసంతి గారు ఎక్కడ పరిచయం అయ్యారు అసలు? ఇది అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పారు, ఒక లైట్ గా చెప్పేస్తే సింగిల్ ఇంటర్వ్యూ కదా, అక్కడ ఏమన్నా చెప్పని కూడా ఇప్పుడు చెప్పొచ్చు కదా. లేదా ఆల్మోస్ట్ చెప్పాను. సో ఏం లేదు, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇట్లా తిరుపతిలో హాయ్ బాయ్ అనుకున్నారు. అట్లా అది కాస్త ఒక 20 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అయ్యింది. ఓహో, అప్పట్లో ఒక ఈవెంట్ కి వాళ్ళ హైదరాబాద్ వచ్చినప్పుడు, మా టీవీ దాని ఉగాది ఈవెంట్ కి ఆఫ్టర్ బిగ్ బాస్ ఇంటికి వచ్చినప్పుడు అలా కలవడము, మా ఇద్దరిని చూడడము, ఒక 6 months డేట్ చేయండి దాని తర్వాత చూద్దామని కన్సిడర్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీకి నేను నచ్చడం, నా ఫ్యామిలీకి వాళ్ళు నచ్చడం. దట్స్ ఆల్ లైక్ అది అయిపోయింది, ఒక ఫ్లోలో అయిపోయింది. నువ్వు ఎందుకు నచ్చావు నాయన, నువ్వు అంతా చూస్తేనే మాటల్లోనే మీరు మీరు అనేస్తావు, అందరు చాలా బాగా మాట్లాడతావు కాబట్టి. నువ్వు ఇలా అంటున్నారు కానీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ దాని ఇంపాక్ట్ బయటకు వచ్చాక చాలా గట్టిగా ఉండే. అగ్రెషన్ ఉంది అన్నాడు. నథింగ్ అసలు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లో అసలు పవన్ కళ్యాణ్ చూపెట్టింది అసలు ఏం లేదు. అది 1 point కూడా కాదు, అసలు నీటి బుట్ట లాంటిదే. సముద్రం చూస్తే ఇంకేమనుకుంటారా ఇక. అదే కదా, అంటే అది బేసిక్ గా 24/7 ఉండడం వేరు. ఓకే, జస్ట్ లైక్ బీబీ. నాకు లాస్ట్ 3 weeks ఏదైతే ఉందో దట్ వాస్ హారిబుల్ ఫర్ మీ హానెస్ట్లీ. ఎలా అనిపించింది అని అంటే, అరే ఇది కనీసం బిగ్ బాస్ లాగా లైవ్ ఉంటే బాగుండేమో, జనాలకు నేను ఏంటో తెలిసేవాడిని. ఒక సార్ట్ ఆఫ్ ఫుటేజ్ అంటే లైక్ ఒక 1/2 hour ఒక 1 hour ఫుటేజ్ తీసుకొచ్చి పెట్టేసి ఒక మనిషిని డిసైడ్ చేయడం అనేది విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. మీరున్నారు బాబు, మీరు ఇప్పుడు సడన్ గా బయటికి వెళ్ళి ఒక అదర్ పర్సన్తో అక్కడ ఫైట్ ఏమైందో నాకు తెలియదు, బట్ మీరు ఆయన మీద ఎగురుతున్నారు, అరుస్తున్నారు, ఒల్లుతున్నారు. నేను వచ్చి చూసినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఇదంతా కొంచెం వియర్డ్ ఉంది అని అనుకుందాం. ఓకే ఫైన్, నాకు ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, పప్పు మైట్ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, పప్పుయే తప్పు చేసిండని అనిపిస్తుంది. కానీ రియాలిటీ ఫేస్లోకి వచ్చేసరికి మీరే వెళ్తుండండి గెలిగి ఆయన ఒక దెబ్బ కొట్టేసి వాడు మీ మీద రివర్స్ మాట్లాడినారని ఇప్పుడు మీరు వాడుతూ అర్థమవుతుంది కదా నేను చెప్పింది. అవును. సో అంటే మీరు ఒక 30 minutes 1 hour ఫుటేజ్లో యూ జస్ట్ కాంట్ డిసైడ్ ఏ పర్సన్స్ క్యారెక్టర్. 24/7 ఉంటే బాగుండు అనేది నాకు. పవన్ కళ్యాణ్ మొత్తం ఇప్పుడు ఒక సైకో లాగా, ఒక అగ్రెసివ్ నేచర్ ఉన్న ఫెల్లో లాగా క్రియేట్ చేసేసారు మొత్తం. అంటే వాళ్ళు క్రియేట్ చేశారో లేదో తెలియదు కానీ ఒక సైకో లాగా, ఒక అగ్రెసివ్ లాగా. జస్ట్ బీయింగ్ హానెస్ట్, నా ఏరియాలో స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉంటాయో అవి పాపం ఎవరిని పోనేవు అనమాట. బండి మీదకి వెళ్ళి పోతే గట్టిగా ఉరులుతాయి, చేస్తాయి లిటరల్గా ఎవడైనా కానీ. నేనంటే డైలీ ఫుడ్ పెడతా కాబట్టి దీన్ని midnight 2 o'clock పోయినా అది ఇట్లా అంటే గుర్తుపడతాయి. ఇట్లా కమాండ్ అంటే వాయిస్ ఏ అని అంటే అట్లా గుర్తుపడతాయి. డైలీ ఫుడ్ పెడతాను. సో నన్ను తప్ప అందరు నోర్లుతాయి. నన్ను తప్ప. ఓకే, అరే నోరు లేని జీవానికి కూడా అగ్రెషన్ ఉంది. ఓకే, ఇప్పుడు అది అరిచినంత మాత్రం దాన్ని కొట్టి చంపేమో లేదు దాన్ని ఏమనం కదా. ఇప్పుడు జస్ట్ షో మీ ఏ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్, భూమి మీద అగ్రెషన్ లేని ఒకరిని చూపించిన ఏదో ఒక పాయింట్ సందర్భం ఏదో ఒక పాయింట్ లో బయటకు వస్తుంది. ఆ సందర్భం నాకు ఆ రోజు ఒక 2-3 ఇన్సిడెంట్స్ లో వచ్చింది. అరే వీడు దేనికి అగ్రెషన్ చూపించినాడు అనే పాయింట్ మీకు నిజంగా ఇక్కడ ఎక్కితే మీరు కూడా నిజంగా అది ఫీల్ అవుతారు కదా. నా పొజిషన్ నుండి ఆలోచించి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 incidents, సంధ్య గారి మీద నేను ఉరలేను అని చెప్పేసి ఒక అగ్రెషన్ చూపించాడు వీడు అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన స్కోర్ అది కాస్త 4th వెళ్ళిపోయాం. దట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. ఓకే ఫైన్, దానికి మీరు ఏం చేయొచ్చు అని అంటే మీరేం చేయాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే లైక్ నేను చెప్పేంత పెద్దోండి కూడా కాదు. అండ్ మీరు కొంచెం మందిలించో ఒక మాటను నెక్స్ట్ టైం ఇట్లా చేయగరా బాబు, ఇగో అందుకే నీకు ఒక 5-10 మార్కులు తీసేస్తున్నాము అని చెప్తే బాగుండు. కానీ ఫస్ట్ నుంచి డైరెక్ట్ 4th పడేయడం అనేది విచ్ ఈస్ లైక్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అది కూడా నా ఇంటెన్షన్ ఏంది, త్రూ అవుట్ ద 4 weeks నువ్వు ఒక టోన్ తీసి మాట్లాడినప్పుడు ఆ 1 hour ఫుటేజ్లో నీ సగం ఫుటేజ్ వేయలేదు, నువ్వు ఒరలేది కానీ నువ్వు మాట్లాడింది కానీ. సమ్వేర్ లైక్ ఐ ఫెల్ట్ అఫెండ్. నాకు ఎక్కడో మంచిగా అనిపించాలి. నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇలా ఒర్లితే నేను కూడా ఇలా ఒరలగలను అనే కాంటెక్స్ట్ నాది. సో నేను చూపించిన విధానం రాంగ్ మేబీ, అది నేను ఒప్పుకుంటాను. నేను ఇంకొంచెం బెటర్ వేలో చూపించి ఉండాల్సిందే. దాన్ని మీరు ఎలా అంటే వెళ్ళాడు అరిచాడు. అరే అట్లా కాదు భయ్, మీరు జెండర్ ఈక్వాలిటీ అని మాట్లాడతారు కదా అందరూ, అమ్మాయి దేంట్లో తక్కువ కాదు అబ్బాయి దేంట్లో ఎక్కువ కాదు అని.
మరి అమ్మాయి ఉర్లేనప్పుడు అబ్బాయి కూడా ఉర్లుతాడు. ఇక్కడ కూడా జెండర్ ఈక్వాలిటీ చూపించండి. ఉమ్. ఈక్వాలిటీ అంటే ప్రతి దాంట్లో ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, అదే అవును, నేను ఎప్పుడు ఏ రోజు షోలో ఇది అసలు ఉండదు, ఈక్వాలిటీ ఉంటుంది నేను కదా. అదే అంటున్నాను. అమ్మాయి మీద ఉరలేడు, అమ్మాయి మీద అరే అబ్బాయి మీద ఉరలేడని ఎందుకు చెప్పట్లేదు మీరు? అదే కళ్యాణ్ మీద ఉరలేంది, అమ్మాయి కళ్యాణ్ మీద ఉరలిందని ఎందుకు చెప్పాలా? కళ్యాణ్ ఉరలేడేంది నాకు అర్థం కాదు. అంటే నాట్ ఓన్లీ హియర్, ఎక్కడైనా బేసిక్ గా నిజంగానే జెండర్ ఈక్వాలిటీ చూపించురు. ఎగ్జాంపుల్ లైక్ మీరు ఇప్పుడు బస్సులో ఇప్పుడు లేదులే, ఇప్పుడు చాలా మంది ఈ జనరేషన్ లో అమ్మాయిలు నిజంగా దే ఆర్ రియలీ గుడ్. అంటే లైక్ అరే ఈక్వాలిటీ చూపించాలి భయ్, నీ పైసలు నాకెందుకు, నేను సంపాదిస్తున్నా కదా, అవును, నేను నా పైసలతో నేను బతుకుతారా భయ్ అన్న సెన్సెస్ లో ఉంది. అంటే ఎక్కడ ఇంతకు ముందు చూసినట్టు లేరు. ఒక 10 ఏళ్ళ ఎన్నికలు చూసుకుని ఉంటే ఇప్పటికి చాలా మారింది, జమీన్ ఆస్మాన్ మారింది. అవును, సో డిపెండెన్సీ అనేది చాలా తగ్గిపోయింది. సో అదే అంటున్నాను, ఏంటంటే ఈక్వాలిటీ ఉండాలి అనేది అక్కడ ఎందుకు లేదు అనేది ఒకటి. ఇంకొకటి పాయింట్స్ ఆబ్వియస్లీ ఒక 30 మినిట్స్ నేను ఇట్లా హోల్డ్ చేసి హ్యాండ్ నంబ్ అయిపోయి ఫింగర్ నంబ్ అయిపోయి, అవును, నేను నిజంగా డిస్క్వాలిఫై అయితే మీరు అప్పటికప్పుడు చెప్పు ఉండాల్సింది, వుడ్ హ్యావ్ టోల్డ్ మీ. కానీ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్. చెప్పు. నేను శ్రీముఖి గారిని పిలిచి, శ్రీముఖి నేను ఇలా పట్టుకోవచ్చా అని చెప్పి అడిగా, ఏది ఎంటీ బకెట్స్. ఓకే ఓకే శ్రీముఖి గారు ఓకే పట్టుకోవచ్చు కళ్యాణ్. కళ్యాణ్ ఏం పిచ్చోడు కాదండి ఎంటీ బకెట్స్ ఇట్లా పట్టుకోవడానికి. ఐ వాస్ జస్ట్ చెకింగ్, ఎందుకు నేను ఇట్లా అయితే ఎంతసేపు పట్టుకోగలుగుతా, నాకు తెలుసు కదా. ఫిల్ అయిన తర్వాత మనం కిందికి తీసుకొస్తే కింద ఎంతసేపు వరకు హోల్డ్ చేయొచ్చు అనే స్ట్రాటజీలో ఉన్నాను నేను. సరే వై షుడ్ ఐ వేస్ట్ మై ఎనర్జీ, పైకే పెట్టి ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేయాలి, ఎందుకంటే నాకు ఇంతకుముందు షోల్డర్ డిస్లోకేట్ వర్కౌట్ లో. సో నేను అనవసరంగా స్ట్రెయిన్ ఎందుకు తీసుకోవాలనే సెన్సెస్ లో నేను క్లియర్గా అడిగా. నేను అడగకుండా చేస్తే నా తప్పు. నేను అడిగినప్పుడు హోస్ట్ మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను, అవును, వాళ్ళ పక్కన కంటెస్టెంట్ అడగను కదా. అవును, అది కాస్త ఏమైపోయింది, దాని తర్వాత అందరు ఎత్తాలి అన్నప్పుడు ఎత్తాను. దాని తర్వాత ఇప్పుడు కిందికి అనలేదు, నేను ఇక్కడ రెసిస్ట్ కూడా చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తారు, అందరు రెసిస్ట్ చేశారు. దాని తర్వాత 30 మినిట్స్ కంటిన్యూ చేసి దాని తర్వాత విన్నర్ అని చెప్పి డిక్లేర్ చేసి 200 పాయింట్స్ అని చెప్పి లోపలికి వచ్చి డిస్క్వాలిఫై అని అన్నప్పుడు ఇది ఎలా అంటే నీతో నేను గొడ్డు చాకరీ చేయించుకుంటా డే మొత్తం. నువ్వు పని చేయి, నీకు నైట్ ఫుడ్కి నేను బిర్యానీ పెడతా అంట. నువ్వు ఎట్లా అంటే గొడ్డు చాకరీ చేస్తావు బిర్యానీ కోసం, అంతే చేస్తావు అంటే తిండి కోసం. లాస్ట్కి నీ ప్లేట్లో నేను బిర్యానీ పెట్టి ఇట్లా పెట్టిన తర్వాత లేదు నువ్వు డిస్క్వాలిఫై, నువ్వు పొద్దున అక్కడ ఒక చిన్న రాయి వదిలేసినావు అని అంట, ప్లేట్ గుంజుకుంటా, నీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కలేని మంట వస్తుంది అక్కడ, అవునా కదా? ఎందుకు రాదు ఫైర్? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ లైక్. దానికి ముందే ఏంటంటే నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, అంటే లైక్ హెర్నియా ఉండే. దానివల్ల నేను అందరికీ తెలుసు, ద ఎంటైర్ టీమ్కి తెలుసు, అందరికీ తెలుసు నాకు హెర్నియా ఉంది. నేను ఐ హ్యావ్ టు గో ఫర్ సర్జరీకి వెళ్ళాలి. నేను అంతా పక్కన పెట్టి షోకి వచ్చి ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సేక్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సేక్ యాజ్ వెల్. 2 sides ఇక్కడ మ్యూచువల్. 1 side కళ్యాణ్కి ఒక్కడికే కాదు, మీకు కూడా ఉంది. ఇప్పుడు కళ్యాణ్ ఆడుతున్నాడు, లేకపోతే కళ్యాణ్ దగ్గర ఏదో స్టఫ్ ఉంది, లైక్ మీకు యూజే, అందరికి యూజే, నా వైఫ్కి యూజే, నాకు యూజే. సో అది ఎప్పుడు 1 side ఉండదు. దట్స్ ఆల్. లైక్ ఇప్పుడు నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత ఆడిన తర్వాత కూడా నేను ఎక్స్ట్రా ఏది అడగలేదు. నాకు ఏదైతే రావాలో నేను అదే అడిగాను. అది రానప్పుడు ఇప్పుడు కోపం రాకపోతే ఏమొస్తుంది? రసం వస్తుంది, కోపమే వస్తుంది. ఆ పాయింట్లో వాజ్ లైక్ ఐ ట్రై టు కంట్రోల్ మై సెల్ఫ్. వసంతి గారు ఉండేసి హోస్ట్ ఉన్నంత వరకు నువ్వు రియాక్ట్ అవ్వకు అని అంటే ఐ వాజ్ జస్ట్ హోల్డింగ్ లైక్ దిస్. చాలా కంట్రోల్ చేసుకున్నాను. మీకు తెలుసు నా కోపం, అవును, నేను చాలా తగ్గాను ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటే. లోపలికి వెళ్ళాక కొంచెం అగ్రెషన్లో ఇక అవుట్ ఆఫ్ పెయిన్, ఇక పెయిన్ అవుతుంది నాకు, మెడిసిన్స్ వేసుకొని చేస్తున్నాను అంతా. ఒకరోజు హాస్పిటల్ కూడా వెళ్ళాను, టీం తీసుకెళ్ళింది. ఒక 1 hour అట్లా బయటికి తీసుకెళ్ళి 2-3 నా పక్కన ఉండి, నో కమ్యూనికేషన్, మళ్ళీ నన్ను ఎవరితో మాట్లాడలేదు, నాట్ ఈవెన్ విత్ ఓన్లీ డాక్టర్తో మాట్లాడినప్పుడు మాత్రమే ఉన్నాను. సో అప్పుడు కూడా 12 mm ఉంది అది ఇది అని చెప్పేసి. దట్స్ ఆల్. లైక్ ఇంత సఫర్ అయ్యాను. దానివల్ల అవుట్ ఆఫ్ యాంగర్లో నేను కొంచెం లూజ్ అయ్యా, టెంపర్ లూజ్ అయ్యి ఇక లోపలికి వెళ్ళేది ఎవరికి తెలియదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నాకేం అర్థం కాలేదు. నేను బైక్ తీసేసి వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాను. నాకు చాలా కోపం వస్తుంది. ఏంటంటే అప్పటికి ఒక 2-3 weeks జరిగిన దాంట్లో అందరు మనల్ని టార్గెట్ చేస్తున్నారు, అందరు మనల్ని అంటున్నారు. నేను ఏం చేసినా నెగిటివ్ అవుతుంది, గేమ్ ఆడినా నెగిటివ్ అవుతుంది, ఆడకున్నా నెగిటివ్ అవుతుంది, వసంతితో ఉన్నా నెగిటివ్, లేకున్నా నెగిటివ్, దగ్గర ఉంటే ఏమో నాతో దగ్గర లేవు అని అంటారు, లేకపోతే వసంతికి దగ్గర లేనంటే నువ్వు వసంతితో క్లోజ్ లేవు అని అంటారు, లేదు అని అంటే కళ్యాణ్ నువ్వు మారిపోయావు అని అంటారు, నువ్వు మా ఇంట్లో అబ్బాయిలాగా ఇంతకు ముందులా లేవు అని అంటారు, గట్టిగా మాట్లాడితే ఎందుకు మాట్లాడినా అంటాడు, మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడే. ఇవన్నీ ఒక ట్రామాలా అనిపించింది. మీకు ఫుటేజ్లో ఎంతో నాకు తెలియదు.
నాకు ఎట్లా అంటే అరే ఏం జరుగుతుందిరా భయ్ అని చెప్పి ఈ అంతా మిక్సప్ అయిపోయి వాష్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుని ఐ స్టార్టెడ్ హిట్టింగ్ ద వాల్, పంచెస్ కొడుతున్నాను నేను. ఓకే, టప్ టప్ అంటే నాకు బేసిక్గా అలవాటు నాకు పంచెస్ కొట్టడం. ఓకే, అట్లా ఇంట్లో అంటే చిన్నప్పటి నుంచి రైస్ బ్యాగ్ కొట్టడం కానీ బాక్సింగ్ బ్యాగ్ కానీ ఇట్లా అలవాటు కదా, కొడుతున్నాను. నెక్స్ట్ డే నన్ను అనిల్ సార్ కళ్యాణ్ ఏం చేసావు లోపల సెల్ ఫోన్ అడిగారు సెల్ ఫోన్ చేసుకున్నావా అని. దానికి నేను నేనా సార్ సెల్ ఫోమా అన్నట్టు అంటే నేను సార్కి ఎట్లా తెలిసింది సెల్ ఫోన్ చేసుకున్నా అని. అసలు బేసిక్గా మైక్ క్యారీ చేయలేదు. అవును. తర్వాత వసంతి గారిని అడిగాను, వసంతి ఏం జరిగింది, నాకు తెలియదు సార్ అంటే పాపం తను బయట ఉంది. తర్వాత నాకు రియలైజేషన్ ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళి చూసా, ఎట్లా తెలిసి ఉంటుందిరా కెమెరా ఏమైనా పెట్టిరా అనుకున్నాను. తీరా చూస్తే నేను కుట్టిన పైన మైక్ ఉంది. మేబీ ఆ మైక్ సౌండ్స్ వల్ల దే మైట్ హ్యావ్ అన్నట్టు. అది సెల్ఫ్ హార్మ్ ఏం కాదు పప్పు, నేను సెల్ఫ్ హార్మ్ చేసి కూడా నెత్తి కొట్టుకోవాలి కదా. వాజ్ లైక్ యాంగర్ వస్తుంది కాబట్టి ఐ డోంట్ నో, నేను హార్డ్లీ ఒక 20 పంచెస్ కొట్టుంటాను. దాని తర్వాత ఐ స్టాప్ ఇట్. ఎందుకంటే అరే మరి ఇంకెక్కువ కొడితే దెబ్బలు తగిలితే మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఆడలేమనేది నాకు తెలుసు. అక్కడికి ఆపేసాం. మళ్ళీ అది కూడా కవరింగ్ అక్కడ కూడా తిరుగుతుంది నాకు మైండ్. గట్టికి కొట్టదు, మన ఇంతే ఉండాలి, ఫోర్స్ ఫ్రిక్షన్ ఇంతే ఉండాలి అన్న సెన్సెస్ లో కొట్టి ఆపేసి ఉండే. ఓకే, అంటే నేను టార్గెట్ చేయడానికి బలవంతుడు అని అంటే టాస్క్లలో కూడా అంత నువ్వు మంచి టాస్క్ ఆడిన తర్వాత కూడా ఒక్కొక్కసారి టీమ్స్ ఫెయిల్ అయ్యేది. యా, మీరు చూసుకుంటే ఫస్ట్ ఓపెనింగ్ ఫస్ట్ టాస్క్ లెవెల్ 1, 2, 3 ఉండే, వేర్ వీ హ్యావ్ టు గో విత్ లెవెల్ 2. అంటే మేము అనుకున్నప్పుడు లెవెల్ 2లో ఆ బ్లైండ్ ఫోల్డెడ్ కదా, పార్ట్నర్ని ఎత్తుకొని చేయాలి. సో కొంచెం బెటర్ నాకే ఉంటుంది కంపారిటివ్లీ అదర్ కపుల్స్, అంటే లైక్ ఐ కెన్ గో అన్నట్టు నేను అది చేశా. వీ హ్యావ్ డన్. ఫస్ట్ లెవెల్ అంజలి అక్క వాళ్ళు చేసినారు, సెకండ్ లెవెల్ మేము, థర్డ్ లెవెల్ సిద్ధు వాళ్ళు చేసినారు. ఈ అన్ఫార్చునేట్లీ అది కుదరలా. ఎందుకంటే అది డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ మేము వెళ్ళడం. ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేసేలేదు. సమ్టైమ్స్ ఎఫర్ట్స్ 100% నువ్వు పెడతావు, నేను పెడతావు, విన్న వాళ్ళు నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటా. కానీ దానికి కూడా ఒక ఎక్కడో ఆవగించేంత లక్ ఉండాలి కదా. అది జరిగినప్పుడు ఇంకేం చేస్తారు పాపం, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు, పాపం ఇద్దరు పెట్టారు. ఈ సెకండ్ థర్డ్ ఆడిన బ్యాచ్కి ఏంది అని అంటే దే గాట్ టు నో లైక్ ఎలా ఉంది ఏంది, వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ఎలా చెయ్యొచ్చు అని స్టార్ట్ చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి టైం దొరికింది. అన్ఫార్చునేట్లీ మాకు దొరకలేదు. దానివల్ల నేను దాన్ని ఇట్స్ లైక్ గెలిస్తే టీం మీద ఎస్ మనం గెలిచామని చెప్పి, ఓడిపోతే అరే నీ వల్ల ఓడిపోయినాం అని చెప్పకూడదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టీమ్ ఎఫర్ట్స్ అంతే. గెలిచినా ఓడినా అరే మనం కలిసి ఆడినాం, కలిసి ఓడిపోయినాం. సో వీ షుడెంట్ బ్లేమ్ అదర్ పర్సన్. ఇప్పుడు ఆ రోజు ఓడిపోయాను కదా, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సిద్ధు సోనియా, మేము అందరం ఓడిపోయాం అంతే. అది ల్యాక్ ఆఫ్ ఏమంటారు స్ట్రాటజీస్, అంటే మేము ఫస్ట్ పోవడం వల్ల అట్లా జరిగింది అంతే. ఏం నేర్చుకున్నాం అంటే కొంతమంది బీబీలో వెళ్ళినప్పుడు ఇది నేర్చుకున్నామంటారు, అంటే 20 మంది మెంటాలిటీస్తోని. మీరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో వెళ్ళి ఇంతమంది కపుల్స్లో ఏం నేర్చుకున్నారు? ఇంకోసారి మనిషిని నమ్మొద్దు అని నేర్చుకున్నాను. అంతమాట ఇంకొకసారి జీవితంలో బేసిక్గా నేను ఎలాంటి వాడిని అని అంటే, నా అనుకుంటే నేను నెత్తి మీద పెట్టుకుంటా. నో మ్యాటర్ వాట్, నువ్వు మంచోడువా చెడ్డోడువా నాకు ఫరక్ పడదు. నువ్వు దునియా మొత్తానికి చెడ్డోడు వైపు నాకు సంబంధం లేదు. నువ్వు నా దగ్గరకు వచ్చి నాతో ఎలా ఉన్నావు అనేది నాకు మ్యాటర్ అవుతుంది. ఇక నా ముందుండి బాగా మాట్లాడి నేను బయటికి వచ్చాక నాకు లైక్ మెనీ పీపుల్ నా సర్కిల్లో అరే ఇట్లా మాట్లాడినారు ఒకసారి చూడు అని చెప్తే, ఇంక్లూడింగ్ అంటే టైం మెన్షన్ చేసి ఈ టైం చూడు ఒకసారి అని చెప్పారు నా సర్కిల్లో. అది చూశాక నాకు కళ్యాణ్ గేమర్, కళ్యాణ్ ఎంత స్వార్థపరుడు, కళ్యాణ్ ఇట్లా కళ్యాణ్ అట్లా, అరే వై వీక్ 1 నుంచి నేను చూసి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి నోట్లో కళ్యాణ్ అనే వినిపించింది. కళ్యాణ్ కాకుండా ఇంకో పేరు వినిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి ఏంటంటే లాస్ట్ వీక్ వరకు కళ్యాణ్ వాసంతి వాళ్ళు ఎవరికి ఏ ఛాన్స్ ఇవ్వలేదు ఏది పాయింట్అవుట్ చేయడానికి. అన్ఫార్చునేట్లీ అది ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ ఫైట్ వల్ల, అది మా ఇద్దరు ఫైట్ కాదు, మళ్ళీ క్లారిటీ చెప్తుంది, సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, థర్డ్ పర్సన్ వల్ల మా ఇద్దరి మధ్యలో నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేవు అని. మళ్ళీ తనతో ఫైట్ కాదు, మళ్ళీ ఇట్ ఈస్ తనతో అస్సలకే కాదు ఫైట్, తన మీద జరిగిన దాని మీద ఒక కాంటెక్స్ట్ మీద ఫైట్ చేశాను అంతే. అంటే ఈ రోజు ఒక చిన్నది, రేపు యూ హ్యావ్ టు టేక్ స్టాండ్. నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ, మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి. అది ఫన్ కాదు, మీకు నచ్చలేదా ముఖం మీద చెప్పండి, ఫరక్ పడదు. పక్కనోడు ఏమనుకుంటున్నాడు, ఆడేమనుకుంటున్నాడు. నేను మోమాటానికి వెళ్ళే 9 వీక్స్ అలా ఉన్నాను. నేను చాలా మోమాట పడతాను పాపం. నేను ఐ జస్ట్ కాంట్ సే నో డైరెక్ట్లీ ఆన్ దేర్ ఫేసెస్. నేను మళ్ళీ ఏంటనంటే అయ్యో పాపం అనుకునే టైపు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్ చేసుకోవాలి, నువ్వు వీక్ అని చెప్తే నాకు ఎక్కడ
ఇప్పుడు నేను చెప్పడం హట్ అవుతారు. అవును, హట్ అవ్వడం కాదు, నేను చెప్పడం నాకు చాలా ఈజీ. నేను చెప్పి నువ్వు నిన్ను ఆ ఫీల్ చేయకూడదు, నేను బాధపడడం కాదు. ఒరే నన్ను వీక్ అనుకుని వీడు సెలెక్ట్ చేశాడనే ఫీలింగ్ నీకు రావద్దు. నువ్వు అలా ఇంకొంచెం వీక్ అయిపోతావు. అవును, అలాగా నేను చెప్పలేను, నాకు నిజంగానే చేత. మేబీ అది మంచిదనమో చెడ్డదనమో నాకు తెలీదు. సేఫ్ గేమ్ అయితే కాదు, చచ్చిన కాదు. ఇప్పుడు ఇది అన్నారు కదా సేఫ్ గేమ్ అని. ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు నన్ను సేఫ్ గేమ్ అన్నారో, గోయింగ్ ఫార్వర్డ్ ఏదైనా ఫర్దర్గా ఏదైనా జరిగేవి, ఏదైనా పొర్రపాటున ఇంకొకటి ఇలాంటిది ఏదైనా షోలో నేను ఉన్నాను అని అంటే యూ విల్ సీ ద ఒరిజినల్ కళ్యాణ్. అలానే ఇప్పుడు ఒరిజినల్ కళ్యాణ్ అని లేదని కాదు, ఉన్నాడు. కాకపోతే నొప్పించకుండా ఉండడానికి ట్రై చేశాడు అంతే. ఇప్పుడు నుంచి ఏముంది, రూడ్ ఉండను, కుల్ల మాట్లాడతాను, కుల్ల అదొకటి నేర్చుకున్నాను ఇక. అంటే లైక్ వద్దు, ఎవరు మనోళ్ళు కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.